చాలా మంది కొత్తగా జిమ్ కి వెళ్ళడం మొదలెట్టినప్పుడు కానీ, లేదంటే కొత్తగా గ్రౌండ్ కి వెళ్ళడం, కొత్తగా ఇంట్లో వర్కౌట్స్ చేయడం చేసేటప్పుడు ఒక ఫిట్నెస్ ట్రాకర్, ఒక స్మార్ట్ వాచ్ కొనుక్కుందాం అనుకుంటారు. మనం ఎన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం డైలీ, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం, ఎంత స్లీప్ తీసుకుంటున్నాం, ఇవన్నీ చూసుకోవడం బాగుంటది కదా, కొంచెం మోటివేట్ అవుతాం కదా అని చెప్పేసి స్మార్ట్ వాచ్ కొనుక్కుంటారు. ఒకవేళ మీరు ఎఫోర్డ్ చేయగలిగితే స్మార్ట్ వాచ్ కొనుక్కోండి. లేదు అంటే ఓ ఈఎంఐలు కట్టుకొని, లేదంటే ఎవరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకొని మరి స్మార్ట్ వాచ్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ చేయాలనుకుంటే నార్మల్ గా ఏ ఫిట్నెస్ ట్రాకర్ లేకుండా కూడా చేయొచ్చు. జస్ట్ డూ ది వర్క్, టేకింగ్ యాక్షన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మీరు సపోజ్ ఒక 2 గంటలు నడిస్తే 10,000 స్టెప్స్ అయ్యాయి, ఫిట్నెస్ ట్రాకర్ ఉంది, ఓకే, హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒకవేళ మీ దగ్గర ఫిట్నెస్ ట్రాకర్ లేదు, స్మార్ట్ వాచ్ ఏటి లేదు, 2 గంటలు నడండి. మీకు 10,000 స్టెప్స్ నడిచినట్టు తెలియకపోవచ్చు, కానీ మీరు 10,000 స్టెప్స్ నడిచినట్టే. ఇదే కొనుక్కోవాలి, ఈ వాచ్ కొనుక్కోవాలి. ఇప్పుడు కొత్తగా హూప్ బ్యాండ్స్, స్మార్ట్ వాచెస్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవేం అవసరం లేదు. మీరు ముందు పని అట్టండి, డిసిప్లైన్డ్ గా వర్కౌట్ చేస్తే వర్కౌట్ చేయండి, రన్నింగ్ చేస్తే రన్నింగ్ చేయండి, లేదంటే వాకింగ్ చేస్తే వాకింగ్ చేయండి. అవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీకు మోటివేషన్ వస్తుంది. అంతే తప్ప ఫిట్నెస్ ట్రాకరే వాడాలి, లేదంటే ఒక ఫిట్నెస్ యాప్ ఎక్కించుకుంటారు. ఈ స్మార్ట్ వాచెస్, ఫిట్నెస్ ట్రాకర్స్ ఇవన్నీ స్టార్టింగ్ మోటివేషన్ ఇస్తాయి. ఫస్ట్ ఒక 2 రోజులు మీరు 10,000 స్టెప్స్ నడిచిన తర్వాత ఓ ఇంక రేపటి నుంచి నడిచేద్దాం, ఇంక లైఫ్ లాంగ్ నడిచేద్దాం అనుకుంటారు. కానీ తర్వాత మీ దగ్గర ఉండేది డిసిప్లిన్ మాత్రమే. మాక్సిమం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నార్మల్ గా అయితే మీరు ఎక్యురేట్ గా ప్రతిదీ అథ్లెటిక్ మోడ్ లో మొత్తం అన్ని ట్రాక్ చేసుకుంటాను, మాక్సిమం కొంచెం ఎక్యురేట్ గా స్టెప్స్ గట్ట క్యాలిక్యులేట్ చేసుకుంటాను, నా స్లీప్ గట్ట క్యాలిక్యులేట్ చేసుకుంటాను అంటే అప్పుడు తీసుకోవచ్చు. రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటాను, కొంచెం ఫిట్ గా హెల్దీగా ఉంటాను, రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తానంటే ఇవి అవసరం లేదు.